హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే అంగన్వాడీ టాపిక్స్ మీద, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి, అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో మీకోసం అందించడం అయితే జరుగుతుంది. ఈరోజు వీడియో అప్డేట్లో భాగంగా అంగన్వాడీ టీచర్లకి 32,000 జీతాన్ని, ఆయాలకి 26,000 జీతాన్ని ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి పలు రకాల డిమాండ్లను అయితే గత కొన్ని రోజులుగా మన అంగన్వాడీ సోదరీమణులైతే చేయడం జరుగుతుంది. అయితే వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక న్యూస్ని నేను మీకోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్ వీడియోస్ కానివ్వండి, అంగన్వాడీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి, మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తాపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి గత కొంతకాలంగా డిమాండ్ అయితే మనకు వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్కి అయితే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వారు సమ్మె నోటీసును కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆలోపు పరిష్కారం చేస్తే మంచిది, లేదు అంటే సమ్మె బాట పడతాము అని చెప్పేసి అయితే యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నోటీసుని ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలలోకి వెళ్ళినట్టయితే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లని రెగ్యులరైజ్ చేయాలని, టీచర్లకి 32,000, హెల్పర్లకి 26,000 వేతనం ఇవ్వాలని ఇక్కడ గత కొన్ని రోజులుగా ఈ 3 ప్రముఖమైనటువంటి డిమాండ్లను అయితే వీరు కోరుతున్నారు. ఒకటి, ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు హెల్పర్లని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి జీతం చాలని జీతం ఇస్తున్నారు. 10-12,000, హెల్పర్లకి 7-8,000 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వారికి సరిపోయేటటువంటి వేతనాన్ని టీచర్లకి 32,000, హెల్పర్లకి 26,000 వేతనం ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి, కోశాధికారి పి మంగ డిమాండ్ చేశారు. వీరైతే ఈ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ అయితే చేయడం జరిగింది. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక్కడ జూలై 9వ తారీఖు రోజున పెద్ద ఎత్తున సమ్మెను కూడా చేపట్టాలి అని చెప్పేసి వీరైతే పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకి గురువారం హైదరాబాద్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కి సమ్మె నోటీసు అందజేశారు. ముందుగా ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఈ డైరెక్టర్ గారికి అయితే సమ్మె నోటీసును కూడా ఇవ్వడం అయితే జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలని కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలన్నారు. పర్మనెంట్పై గుజరాత్ హైకోర్టు, గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మన పక్క రాష్ట్రమైనటువంటి గుజరాత్ హైకోర్టు గ్రాట్యుటీపై సుప్రీంకోర్టు తీర్పునైతే ఇదివరకే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తీర్పులని మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అమలు చేయాలి అని చెప్పేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సోదరీమణులైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి పరిష్కారం దిశగా అడుగులు వేయనట్టయితే ఖచ్చితంగా మేము జూలై 9వ తారీఖు రోజున పెద్ద ఎత్తున సమ్మె జరుపుతాము అని చెప్పేసి వీరు డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. కనీస పెన్షన్ రూపాయలు 9,000 ఇవ్వాలన్నారు. 45వ 46వ ఐఎల్సి సిఫారసుల ప్రకారం పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ మొదలైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీసీ ఈ చట్టం ప్రకారం ఐసీడీఎస్లను సంస్థాగతం చేయడానికి తగిన ఆర్థిక కేటాయింపులు చేయాలని కోరారు. ఐసీడీఎస్లను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేశారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ల నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. పౌష్టికాహారం పరిమాణాన్ని, నాణ్యతను పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీరైతే పలు రకాల డిమాండ్లను అయితే ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనిని బట్టి ప్రభుత్వం స్పందిస్తుందా, లేదు అంటే 9వ తారీఖు రోజున సమ్మెకు దిగుతారా అంగన్వాడీలు అనేటటువంటి విషయాలనైతే మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీలో భాగంగా మనకు ఉన్నటువంటి అప్డేట్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ప్రతి అప్డేట్ని అయితే అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో నేను కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.